హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను మిర్చి బజ్జీ వేస్తున్నాను. శనగపిండి ఈ మిర్చి బజ్జీలోకి జీలకర్ర, ఉప్పు రెండుగా దంచి ఇప్పుడు ఇందులో పెడతాను, మిర్చిలో పెడతాను. చూడండి, ఇప్పుడు ఇందులో పెడతాను ఫ్రెండ్స్. నేను ఇలా చీరుకున్నాను, నేను ఇవి ముందే చేరేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ జీలకర్ర ఉంది కదా, ఇది జీలకర్ర, ఇది దంచింది ఇందులో పెట్టాలి. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం అసలు చింతపండు అదే కాదు పెట్టేది, ఇది కూడా పెట్టుకోవచ్చు మనం. ఒకసారి చేసి చూసుకోండి, మీరు ఎలా ఉంటుందో తిని చూడండి, చాలా బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే పెడతాను, ఇదే చింతపండు అవన్నీ ఏం పెట్టను నేను. మనం వేసుకునేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి. మిర్చి బజ్జీలో పిండి కలుపుకునేటప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఉప్పు దంచుకుందే ఇందులో పెట్టేసాం కదా, కాబట్టి మనము అది వేసుకునేటప్పుడు మాత్రం, పిండి కలుపుకునేటప్పుడు మాత్రం ఉప్పు చూసుకొని చప్పగానే, కొంచెం లైట్గా చప్పగానే ఉండాలి పిండి. ఎందుకంటే ఈ మిర్చి కొరికేటప్పుడు ఉప్పు అవుతుంది కదా మనకి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎవ్వరు. ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. ఇదిగో పిండి, మనం ఇందులోకి ఓం వేసుకుందాం. ఓం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కొద్ది అంత ఓమ, ఎక్కువ ఏం వేసుకోవద్దు, ఇంత ఓమ. కొంచెం తినే సోడా, నేను తినే సోడా ఎక్కువ ఏమి వేయను, ఎందుకంటే ఇదే గ్యాస్ అంటే అది కూడా గ్యాస్ అవుతుందని. ఎందుకంటే కొంచెం మంచిగా వస్తాయి కదా. ఇక ఇంత వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుందాం మనం ఇప్పుడు. ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంత కూడా వేస్తలేను నేను, కొద్దిగా ఎంతనే వేసిన. ఇక ఎందుకంటే అందులో ఉప్పు ఉంటుంది కదా. మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఇది కలుపుకుందాం. ఇందులో మనము అది ఉంటుంది కదా పిండి, అదే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయని బియ్యం పిండి కూడా వేస్తాను. నా దగ్గర బియ్యం పిండి లేదు ఫ్రెండ్స్, అందుకే నేను ఇది ఉన్న దాంతోనే చేస్తున్నా. ఇంకా మనం ఫీవర్ పిండి ఉంటుంది కదా, అది పట్టించుకొచ్చుకోవాలి, దాంతో చెయ్యాలి, ఇంకా బాగుంటాయి. పప్పు తెచ్చి పట్టించుకోవాలి. ఇది టేస్ట్ చేసి వస్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే మిర్చిలలో ఉంది కదా ఉప్పు, ఉప్పు అందులో ఉంది కదా, అందుకే నేను ఉప్పు వేయడం లేదు. ఇక
మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇక వద్దు ఇంతే చాలు అనుకుంటే ఏం కాదు, సరిపోతుంది. నూనె వేడెక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా నూనె కాగాలి, ఇంకా కొంచెం కాగాల. వేడైనాక వేస్తున్నాను ఫ్రెండ్స్. మిర్చిని ఇలా అనాలి. మన ప్లేట్ ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా అని వేయాలి. అందులో పట్టినన్నీ వేసుకోవాలి. ఇలా మిర్చి అలా బయటికి రావాలి. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇందులో మనము ఇష్టం ఇలాగైనా తినొచ్చు, మనము ఉల్లిపాయ ఇవన్నీ పెట్టుకొని కూడా తినొచ్చు. జీలకర్ర పెడితే చాలా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర ఉప్పు వేసి పెడితే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇలా ఉండాలి, చూసారా? ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ ఇలాగే వేసేసుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఈ ఎద్దరు ఎలా ఉందనుకుంటున్నారు? ఇంత చల్లగా ఉంది. అందుకే మనం ఇలా మిర్చి వేసుకొని తింటూ ఉంటే అనుకుంటుంది సాంద్రంగా. ఆహా ఏమి మిర్చి అనాలి, ఆహా ఏమి రుచి అనకుండా ఆహా ఏమి మిర్చి అనాలి కదా ఫ్రెండ్స్.
వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మిర్చీలు. ఈ మిర్చికి ఉల్లిపాయ ఉండాలి, మిస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగా వచ్చింది చూడండి. మిర్చి చూడండి ఇలా వేగాలి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేస్తాను, నేను పొయ్యి కట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక మిర్చి ఎలా చేసినా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మిర్చి ఎలా ఉందో. నాన్న తిని మిర్చి ఎట్లుందో మన వాళ్ళకి చెప్పు. తిను. ఎట్లుంది? వస్తుందా? మిర్చి చూపెట్టు ఇక్కడ ఎట్లుంది, మంచిగా చేయలే? టేస్ట్ బాగుందా? మంచిగా ఉందా? సూపర్ ఉందా? మీకు నచ్చిందియా? ఓకే ఫ్రెండ్స్, మా వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.